భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. భర్త హత్యకు ప్లాన్ చేసిన ఓ భార్య దొరికిపోయింది. హైదరాబాద్ దుండిగల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. భర్త రామ్దాస్ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రామ్దాస్కు మద్యం తాగించి యువకులతో బీర్ బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రామ్దాస్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. తీవ్ర గాయాలతో రామ్దాస్ బతికి బయటపడ్డాడు. ఇక కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితుడు తీవ్ర గాయాలతో తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. తనని చంపేందుకు భార్యనే కుట్ర చేసిందంటూ రామ్దాస్ ఆరోపిస్తూ ఉన్నాడు. బాచుపల్లి పోలీసులకు భార్యపై ఫిర్యాదు చేశాడు. హత్య ప్లాన్ జరిగిన దుండిగల్ పిఎస్ పరిధిలోకి వస్తుందని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్కు కేసు ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహకల్పలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు తెలిపారు. దాంతో పాటు మొన్న శనివారం రోజు నాయుడు, ఇతని దగ్గర ఫోన్ లేదు, మా అన్న దగ్గర ఫోన్ లేదు. కింద ఒక వ్యక్తి ఉంటాడు నాయుడు అని, అతనికి 8:30కు ఫోన్ చేసి రొట్టెలు చేస్తుంది సాయంత్రం టైంలో. రొట్టెల కాడికి పిలిపించుకొని ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టుకొని పక్కన ఫోన్ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక వ్యక్తి బైక్ మీద వచ్చిండు, అతని పేరు గోపి. బైక్ మీద వచ్చి మనం మందు తాగుదాము, బీడు తాగుదామని, వద్దు నేను రాను, నేను తాగి ఉన్నాను, నేను తిన్నాను, నేను తాగి ఉన్నాను చెప్పడం జరిగింది. అయినా కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి పక్కన చివాస్ వైన్స్ అని ఉంటుంది, వైన్స్ కాడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి 2 బీర్ బాటిల్ తీసుకుపోయి మళ్ళీ బోరంపేట పోయే రోడ్డు, ఇంద్రమ్మ కాలనీకి పోయే రోడ్లో మధ్యలో విజిలెన్స్ కూడా చూపిస్తా, అక్కడ తీసుకుపోయి ఫస్ట్ వద్దంటే కూడా బలవంతంగా బీడు తాపించి, బీడు తాగిన తర్వాత లోపల నుంచి 2-3 వచ్చిండంట. మనం లేం కాబట్టి 2-3 వచ్చి అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము అసలు భార్యాభర్తలు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారేమో అనుకున్నాం. కానీ 12-5 నిమిషాలకు నా ఇంటికి రావడం జరిగింది. దాని తర్వాత నేను చూశాను, 12-11 నిమిషాలకు నేను 100కి ఫోన్ చేసిన, ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర, మెసేజ్ వచ్చింది నాకు. అప్పుడు 12-11 నిమిషాలకు నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే, అంటే పొద్దున్న పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోవని చెప్పిండ్రు. అప్పటికే నేను మమ్మత హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత 10 గంటల నుంచి నేను పిఎస్ కాడనే ఉన్నా, మార్నింగ్ నుంచి బాచుపల్లి పిఎస్ కాడ. దుండిగల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చూపిస్తలేదు. నేను ఈ క్యాండిడేట్ ఇల్లు చూపించాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ ఎవరైతే ఈ జ్యోతి అని ఉందా దాని ఇల్లు చెప్పినామో, అడ్రస్ చెప్పినాం, ఫోన్ నెంబర్ కూడా చెప్పేసినాం. నిన్న సిఐ దగ్గర కూడా తీసుకొచ్చినాం. పడతాడు ఒక్కడైతే తెలిసినోడు. రొట్టెలు చేస్తుంది సాయంత్రం టైంలో, రొట్టెల కాడికి పిలిపించుకొని ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టుకొని. రామ్దాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య ఆయన నమ్మారని, ఇలా చేస్తుందని అనుకోలేదని అంటున్నాడు. తనతో మంచిగా ఉంటేనే మర్డర్ ప్లాన్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని, కానీ నమ్మి వెళ్లాలని చెప్పారు. తనకు భార్య వద్దని, ఆమెతో ప్రాణహాని ఉందని అంటున్నాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి తమ మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పాడు. అర్ధరాత్రి వరకు ఫోన్ వాడుతుందని, దుప్పటి కప్పుకొని వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటుందని చెప్పాడు. ఇక వద్దని చెప్పినందుకే తనపై మర్డర్ ప్లాన్ చేయించింది అని అన్నారు. భార్యలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళకూడదని, తాను చావు నుండి బయటపడ్డానని చెబుతున్నారు. నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొని ఉన్న తర్వాత కింద నాయుడు అంకుల్ ఉంటాడు, అతనికి నా దగ్గర ఫోన్ లేదు. ఆయనకు ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు, చిన్న పని ఉంది అని చెప్పింది. రొట్టెల బండి దగ్గర, జగన్ స్టూడియో దగ్గర. సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్నా. మామూలుగా తెలిసిన వ్యక్తి మాట్లాడుకుంటా సరే ఓకే. దాని తర్వాత కాసేపు అయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక అబ్బాయి మాట్లాడింది. సరే మాట్లాడుకున్నాను, నేను ఎక్కడనే కూర్చొని ఉండిపోయాను. అయితే ఆ అబ్బాయికి ఏం చెప్పింది, మా ఆయనకు ఒక బిల్, నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు. సరే నేను తాగేసి నేను పడుకొని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీటికి తీసుకొచ్చి ఆడ బీటు తీసుకురమని నన్ను ఎందుకంటే నేను తాగేస్తున్నా, నాకు పర్వాలేదు నేను తాగను అని మొర్రోని మొత్తుకున్నా. అయినా కూడా వద్దు నువ్వు వెళ్ళు, ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ, నువ్వేమో డబ్బులు ఇవ్వకు, ఆయన ఇస్తాడు. ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు. 2 రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు. ఆడ తీసుకుపోయి 2 బీర్లు తీసుకున్నాడు, ఫోన్ కొట్టు కూడా తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఆపిండు.
నిలబెట్టాడు. అన్న ఇక్కడనే తాగేసి మా షాప్ దగ్గరనే వెళ్ళిపోదామని చెప్పాను. అని చెప్తే ఇంకా ఆగలేదు. ఆయన ఎవరెవరికో కాల్ చేసిండు. కాల్ చేసిన తర్వాత ఏమైందన్న ఇంత ఇంత లేటు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా భార్య ఒక్కతే ఉందని చెప్పిన. లేకపోతే నీకు అంత అవసరం ఉంటే బీరు తీసుకుని మా షాప్ దగ్గర తాగేసి, లేకపోతే ఈ వైన్స్ కాడ తాగేసి, కాదు కాదు కొంచెం ఈయన పని ఉంది పోయేద్దాం బా అని చెప్పిండు. సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే ఆయన నాకు తెలుసు చూసిన, కానీ ఆయనకు నాకు ఎక్కువ పరిచయం లేదు. ఉమ్, అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళిండు. ఎందుకన్నా ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నావు అంటే, కాదు కాదు చిన్న పని ఉంది, మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు. తిరిగి వచ్చేస్తానని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక బీరు ఓపెన్ చేసి నన్ను తాగు తాగు అని బలవంతం చేసిండు. ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు, నేను వెళ్ళిపోతా వెళ్దామని నేను కొంచెం ముందు పోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఆగు, ఒక్క నిమిషం ఆగు, పోదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు. అట్లా చెప్పేసరికి అక్కడ అక్కడ చీకట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు, అతను ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి నువ్వు ఎక్కడ పోతావురా అని చెప్పి వెనకాల నుంచి కొట్టి పండబెట్టి రాయితో నెత్తి మీద బాగా